వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఏపీ విడుదల చేసిన శ్వేతపత్రాలు 9 పై ప్రశ్నలు చేయడం జరిగింది. అలాగే ఈ ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. ఏపీలో వ్యవసాయ రంగం ఎంత శాతం మందికి ఉపాధిని కలిగిస్తోంది? 55% మందికి. సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద మొత్తం 3 చోట్ల ఎక్కడెక్కడ పారిశ్రామిక నోడ్లను అభివృద్ధి చేస్తున్నారు? నెల్లూరులోని కృష్ణపట్నం, కర్నూలులోని ఓర్వకల్లు, అనంతపురంలోని హిందూపురం. సిబిఐసిను దేని పరిధిలోకి చేర్చారు? ఎన్ఐసి డిఐటి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్. ఏపీలో విసిఐసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు నిధులు అందిస్తున్నది ఏ బ్యాంక్? ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి. ఏపీలో విసిఐసికు నిధులు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి ఎంత మొత్తం అందిస్తున్నది? 4170 కోట్ల రూపాయలు లేదా $631 మిలియన్. విసిఐసి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ వాటాగా ఎంత మొత్తం అందిస్తున్నది? 1434 కోట్ల రూపాయలు. ఏపీ ప్రభుత్వం ఫిన్టెక్ వ్యాలీని ఎక్కడ నిర్మిస్తోంది? విశాఖపట్నంలో. ఏపీలో 2014-15 సంవత్సరాల్లో 1784 మిలియన్ యూనిట్స్గా ఉన్న పారిశ్రామిక విద్యుత్ వినియోగం 2017-18 సంవత్సరాలకి ఎంతకు చేరింది? 3321 మిలియన్ యూనిట్స్, దాదాపు రెట్టింపు. ఐఐడిటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీని ఎక్కడ ఏపీ నిర్మిస్తోంది? తిరుపతిలో. ఎస్ఐహెచ్ఎం స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏపీ నిర్మిస్తోంది? తిరుపతిలో. ఎన్ఐటిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రావెల్ మేనేజ్మెంట్ను ఎక్కడ ఏపీ నిర్మిస్తోంది? నెల్లూరులో. డిసెంబర్ 25, 2018 నాటికి ఏపీలో మొత్తం ఎంతమంది యువత తమ పేర్లను యువనేస్తం క్రింద నమోదు చేసుకున్నారు? 3.3 లక్షల మంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.